హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో చివరి రోజు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. దేశ విదేశాలకు చెందిన రంగురంగుల పతంగులతో చేస్తున్న విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. వివిధ రకాల స్వీట్స్ నోరూరుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ హైదరాబాద్ నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాదాపు 130 రకాల స్వీట్స్ ఏదైతే నోరూరిస్తున్నాయని చెప్పవచ్చు. సో ఇటు హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్వీట్సే కాకుండా రాజస్థానీ, గుజరాత్, దాంతోపాటు కోల్కతా ఇలా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి మిఠాయిలన్నీ అయితే నగరవాసులను అయితే ఎంతగానో నోరూరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు 150కి పైగా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్లో స్వీట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఏదైతే ఇటు హల్వా కానివ్వండి, దాంతోపాటు జున్ను, అదేవిధంగా ఇటు వివిధ రకాలైనటువంటి స్వీట్స్, ఆత్రేయపురం పూతరేకులు, అదేవిధంగా బెల్లం పంచదార సంబంధించినటువంటి డ్రై ఫ్రూట్స్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్ అన్నీ కూడా ఇటు ముఖ్యంగా ఇటు తెలుగువారి మిఠాయిలు మాత్రమే కాకుండా దాదాపు ఇటు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెరైటీలన్నీ కూడా ఏదైతే నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. దాదాపు 150కి పైగా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా ఇటు సిటీ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో అయితే పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. వివిధ రకాలైనటువంటి స్వీట్స్ అన్నీ కూడా ఇటు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పూతరేకులు, కొబ్బరిలుండలు, దాంతోపాటు పళ్ళుండలు, పీచు మిఠాయి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చెప్పండి, మీ దగ్గర ఏమేమి ఉన్నాయండి? సోంపాపిడే ఉందండి, మురుమురా లడ్డు, ఇక్కడ కొబ్బరి లడ్డు ఉన్నాయండి, కొబ్బరి లడ్డు నేతిలో వేచి బెల్లం పాక పట్టిందండి, పూతరేకులు, ఫ్లాక్ సీట్ ఉన్నదండి, గుమ్మడి గింజలు. ఎలా ఉంది? పర్వాలేదండి. నాకు బాగుంది. ఫస్ట్ టైం చూడడం. కైట్స్ కూడా చాలా బాగుంది చూడడానికి. స్టాల్స్ కూడా ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయి చూస్తున్నా అన్ని చూడొచ్చు. ఇటు ఎలా ఉన్నాయి సార్ స్వీట్స్? ఏం కొనలేదమ్మా ఇప్పటివరకు, ఇప్పుడే వచ్చా. అనిపిస్తుంది మీకు ఇదంతా? బాగానే ఉన్నాయి, స్టాల్స్ అయితే బాగానే ఉన్నాయి. మనము చూడొచ్చు. ఏదైతే అందరూ కూడా కుటుంబ సభ్యులతో పాటు వచ్చేసి ఏదైతే ఈ స్టాల్స్లో ఉన్నటువంటి స్వీట్స్ కానివ్వండి, దాంతోపాటు వివిధ రకాలైనటువంటి వాటన్నిటిని కూడా ప్రదర్శనలన్నింటినీ కూడా వీక్షిస్తున్నారు. సో హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. కైట్ ఫెస్టివల్ నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడ. మేము స్వీట్స్ చాలా బాగున్నాయి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. చూడొచ్చు. ఏదైతే ఇక్కడ అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము. ఎలా అనిపిస్తుంది సార్? ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగుందండి, చాలా బాగుంది. ఊరికి వెళ్ళలేదా? వెళ్ళలేదు, ఇక్కడ బాగుంటుందని ఇక్కడే ఉండిపోయాం. ఓకే ఓకే. ఆ కైట్ ఫెస్టివల్ చూసారా? ఎలా ఉంది అక్కడ? చాలా బాగుంది. ఫ్యామిలీతో పాటు వచ్చారా? ఫ్యామిలీతో పాటు. సో చూడొచ్చు. అంటే కుటుంబ సభ్యులతో పాటు అందరూ వచ్చేసి ఏదైతే ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారని చెప్పొచ్చు. మేము ఎలా ఉన్నాయండి? బాగుందండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు? మొదటిసారి? ఫస్ట్ టైం. వచ్చారా? ఓకే. స్వీట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగుంది. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగరవాసులను ఇంటర్నేషనల్ స్వీట్స్ అండ్ కైట్ ఫెస్టివల్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. నోరూరించేటటువంటి దాదాపు 130 రకాల పైగా డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నటువంటి మిఠాయిలు కానివ్వండి, దాంతోపాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హ్యాండ్లూమ్ ప్రదర్శన కానివ్వండి, అదేవిధంగా మిగతా ఫుడ్ స్టాల్స్ ఏవైతే అన్నీ కూడా ఇటు హైదరాబాద్ నగరవాసులు ఊరికి వెళ్ళలేక ఊరిని మిస్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నేరుగా ఇక్కడికి వచ్చేస్తే పెరేడ్ గ్రౌండ్స్లో మొత్తం కూడా ఇక్కడ సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకునే విధంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ టూరిజం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. సో రేపు కూడా జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో దాదాపు 2 లక్షల మందికి పైగా హాజరయ్యేటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే దాదాపు అంటే లక్షలాది మంది వచ్చేటటువంటి ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఇటు ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగరవాసులను సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రతి ఏడాది కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమం మాత్రం ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందులో భాగంగానే ఈ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. పోర్ట్ స్టూడియో.